అమెరికాలో జొహ్రాన్ మమ్దానికి ఓటు వేసినటువంటి సుమారు 70 మంది నివసిస్తున్నటువంటి ఈస్ట్ విలేజ్ లో ఉన్నటువంటి న్యూయార్క్ కి సంబంధించినటువంటి మేయర్ గా ఆయన ఎన్నుకున్నారు. సో మమ్దానికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు అక్కడే ఒక హోమ్లెస్ షెల్టర్ ని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళుతున్నారు. ఇప్పుడు ఆయన సూ చేయడానికి వెళ్తున్న పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ కు వ్యతిరేకంగా. సో ఎవరైతే ఈ లిబరల్ థాట్స్ ని బాగా ఓట్ల ఎలక్షన్స్ టైంలో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు అవే లిబరల్ థాట్స్ తమ ఇంటి దగ్గరికి వచ్చేసరికి మాత్రం మళ్ళీ రివర్స్ లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, కోర్టుకు అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ హిపోక్రసీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మనకు లెఫ్ట్ ఎస్పెషలీ ఈ వామపక్షాల ధోరణి అంతా కూడా ఎప్పుడు హిపోక్రసీ ఉంటుంది. వాళ్ళు కొంతమందిని పీడించబడ్డటువంటి వాళ్ళు, అగ్రెసర్స్, విక్టిమ్స్, ఈ దృష్టిలోనే బైనరీలోనే ప్రపంచం అంతా చూస్తారు. వాళ్ళు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు పీడితులు అన్నటువంటి వాళ్ళు పీడించినా దాన్ని వాళ్ళు పట్టించుకోరు. పీడిస్తున్నారు అన్నటువంటి వాళ్ళు పీడించబడ్డా వాళ్ళు పట్టించుకోరు. మన దేశంలో మనం చూసాము, హిందువులు అన్న వాళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి వీళ్ళు పీడించే వాళ్ళు ఫిక్స్ అయింది. మైనారిటీలు పీడితులు ఫిక్స్ అయ్యారు. ఒక ముస్లిం కనుక ఒక దళితుని చంపితే అది వాళ్ళు కవర్ చేయరు, దాని గురించి మాట్లాడుకోరు. కానీ ఒక ఉన్నత జాతికి సంబంధించినటువంటి వ్యక్తి దళితుడిని ఎవరైనా చేస్తే కనుక గగ్గోలు పెట్టి అరుస్తారు. సో ఇదంతా కూడా ఈ బైనరీలో ప్రపంచం అంతా చూసేటువంటి నైజం మనకి లెఫ్టిస్ట్లకు మనం చూసాం. అదే అక్కడ కూడా చూస్తున్నాం మనం. మనకు న్యూయార్క్ లో జొహ్రాన్ మమ్దానీని గెలిపించడానికి అతని మతము, అతని మత ఛాందసము ఇవన్నీ పక్కన పెట్టేసి అన్ని ఫ్రీగా ఇస్తానన్నాడు కాబట్టి ఆ ఫ్రీబీల కోసం అతను ఓటేశారు. విపరీతంగా పడి ఓటేశారు. ఫ్రీబీలు అన్నవి దాంతోపాటు వచ్చేటువంటి మొత్తం లెఫ్టిస్ట్ భావజాలం అంతా కూడాను వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఈరోజు ఒక పర్టికులర్ ప్రాంతంలో, న్యూయార్క్ లో ఉన్నటువంటి ప్రాంతంలో 70% పైబడి వాళ్ళు జొహ్రాన్ మమ్దానికి ఓటేసినటువంటి ప్రాంతంలో ఈ హోమ్లెస్ అంటే ఎస్పెషలీ మనకు ఈ ఇల్లీగల్ గా వచ్చినటువంటి వాళ్ళు, మెక్సికో నుంచో ఇతరత్ర దేశాల నుంచి ఇల్లీగల్ గా వచ్చినటువంటి వాళ్ళు వీధుల్లో పడి, ఇన్ఫాక్ట్ ఈ రోజు అమెరికన్ వీధుల్లో మామూలుగా మనం నడిచి వెళ్ళలేనటువంటి పరిస్థితులు వచ్చేసినాయి అమెరికాలో. ఓకే, గతంలో నేను వెళ్ళినప్పుడు అలా సరదాగా సాయంత్రం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళని. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అక్కడ. అంటే అప్పుడు కూడా అడపదడప ఎవరో అటాక్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. ఆ వీధులన్నీ కూడా డ్రగ్ అడిక్ట్స్ తోటి మొత్తం అక్కడే వాళ్ళు టాయిలెట్స్ వెళ్ళడము, అక్కడే పడిపోవడము, విపరీతమైనటువంటి ఒక పరిస్థితి అక్కడ చాలా జుగుప్సాకరంగా ఉన్న పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం మేజర్ సిటీస్ అన్నిట్లో కూడా. అటువంటి వాళ్ళని తీసుకువెళ్ళి ఏదో ఒక సోకాల్డ్ షెల్టర్ హోమ్ లో పెడతాము అని చెప్పేసి ప్రపోజల్లో ఈ జొహ్రాన్ మమ్దానికి విపరీతంగా ఓటు వేసినటువంటి కౌంటీలో వాళ్ళకు ఒక స్థావరం, వాళ్ళకి ఒక హోమ్ కల్పిస్తామని చెప్పి మమ్దాని ప్రభుత్వం నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2 కేసులు ఫైల్ అయ్యాయి. అంటే మాకు కావాల్సినంత సోషలిజం మాకు కావాలి, మాకు అన్ని ఉచితాలు కావాలి, కానీ ఈ సోషలిజం పేరిట మా మీద ఇంకెవరినైనా తీసుకొచ్చి పెడితే మేము ఒప్పుకోం. సో ఎంత హిపోక్రసీ వీడది. అంటే సెలెక్టివ్ గా మా వరకు వస్తే మేము అంతే, మేము దీన్ని యాక్సెప్ట్ చేయము. కానీ ప్రపంచం అంతా మొత్తం సోషలిజం ఉండాలి, లెఫ్టిజం భావజాలం ఉండాలి, నా ఇంటి దాకా రాకూడదు, నా ఇంటికి వస్తే నేను ఒప్పుకోను. సో ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. మన దేశంలో కూడా ఇటువంటివే చూసాం కదా. మనం జ్యోతి బస్సు దగ్గర నుంచి తీసుకొని మనకు పెద్ద పెద్ద దిగ్గజ నేతలు ఎవరైతే ఉన్నారో, మనకు సీతారాం యేచూరి తీసుకున్నాము, వీళ్ళందరూ సోకాల్డ్ కమ్యూనిస్టు, రెవల్యూషనరీ, లెఫ్టిస్టు, ఉద్యమకారులు ఏంటంటో పేర్లు చెప్పుకుంటారు. వీళ్ళ పిల్లలు, వీళ్ళ కుటుంబం అంతా కూడా అమెరికాలో చదువుకుంటారు. వీళ్ళకి రోగం వస్తే పినారాయి విజయ్ అమెరికాకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. వాళ్ళు క్యూబాకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా, లేదా ఇంకేదైనా వెనెజులా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా, లెఫ్టిస్ట్ దేశాలు చైనాలో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. కాదు, మళ్ళీ క్యాపిటలిజం కావాలి, మళ్ళీ వాళ్ళకు ఈ యొక్క సోకాల్డ్ డెమోక్రాటిక్ సెటప్ కావాలి వాళ్ళకి. కానీ వాళ్ళకు ఈ యొక్క హిపోక్రసీ అనేది వాళ్ళు ఉంటుంది. అదే ఈరోజు న్యూయార్క్ లో చూస్తున్నాం మనం. సో అందుకని నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని. కాబట్టి సరే, నువ్వు కోరుకున్నా కూడా వచ్చి కూర్చున్నాడు నేను ఎత్తున. సో అందుకని ఫేస్ ఇట్. సో హిపోక్రసీ అన్నది ఇట్ వర్క్స్ బోత్ వేస్. నువ్వే హిపోక్రైట్ అయితే ఇంకోటి కూడా హిపోక్రైట్ కదా. కాబట్టి ఎంజాయ్ ద లైఫ్, అందుకంటే ఏం చేయలేము. ఈ ఉచితాల వల్ల, ఈ యొక్క సోషలిజం వల్ల, ఈ యొక్క లెఫ్టిస్ట్ భావజాలం వల్ల సమాజాలు కొలాప్స్ అవుతున్నాయి.
సమాజాలు కొలాప్స్ అవుతున్నాయని తెలిసి కూడా అటువంటి భావజాలానికి ఒత్తాసు పలుకుతూ ఓటు వేస్తున్నందుకు మీ కర్మ మిమ్మల్ని గుణపాఠం చెప్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.